సమూహంలో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు అండి. అలాగే పిల్లలకి నా శుభాభినందనలు. పాల్గొనబోతున్నటువంటి ప్రతి పార్టిసిపెంట్కు కూడా ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. ఇక మేము 12వ తారీఖు వరకు మాత్రమే, అప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నాము. వాళ్ళ సంఖ్య దాదాపు 400 ఉందండి ఇప్పుడు. అందువల్ల ఏమవుతుందంటే ప్రిలిమ్స్ సెషన్ ఆన్లైన్లో డైరెక్ట్గా ఉంది కాబట్టి ప్రతి సెషన్కి జడ్జి రావాలి కాబట్టి చాలా సెషన్స్ పడుతున్నాయి. అవి ఈ 25th మే నుంచి జూలై 13th వరకు 8 వారాల్లో మేము అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇవి ప్రిలిమ్స్. ఈ సెషన్స్ డిసైడ్ అవ్వగానే మీకు వీలైనంత తొందరలో పంపుతాం. కనీసము మీరు పాడే రోజుకు కొన్ని రోజుల ముందుగా అన్ని డీటెయిల్స్ వస్తాయి. అంటే ఏ సెషన్లో మీరు పాడుతున్నారు, ఏ రోజు పాడుతున్నారు, ఎంతసేపు అక్కడ ఉండాలి, ఎప్పుడు జూమ్లో జాయిన్ అవ్వాలి, జూమ్ లింక్ ఏమిటి, జూమ్లో జాయిన్ అయినప్పుడు మీరు ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు కొన్ని రోజుల ముందుగా, ఏ రోజైతే మీ సెషన్ ఉంటుందో ఆ రోజుకు కొన్ని రోజుల ముందుగా అంటే దాదాపు ఒక వారం ముందుగానే మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. కాబట్టి ఏమి కంగారు పడకండి. ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. ఒకవేళ మేము మిస్ అయినా సరే మీరు మాకు చెప్పొచ్చు. అప్పుడైనా సరే మేము ఖచ్చితంగా దాన్ని మీరు మిస్ అయ్యారు అనేటువంటిది కన్సిడర్ చేసి జూన్ 13th తర్వాత అయినా సరే వాటిని చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవ్వరూ కంగారు పడవలసినటువంటి అవసరమే లేదు. జస్ట్ కొన్ని రోజుల పాటు వెయిట్ చేయండి. చాలా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి కాబట్టి మాకు కొంచెం టైం పడుతుందన్నమాట. కానీ ఇప్పుడు ఫస్ట్ సెషన్ 25వ తేదీన మేన జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ రేపటి లోపే ఎవరైతే పాడుతున్నారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. అలాగే ఆ తర్వాత జరిగే సెషన్స్ కూడా అలాగే జరుగుతుంది. దీన్ని గమనించగలరని అందరినీ కోరుకుంటున్నాను. కంగారు పడకండి. మనం ఏంటంటే ఇది మెయిన్ ఎయిమ్, పిల్లలకు ఘంటసాల గారి పాటలు తెలియాలి అన్న ఉద్దేశం కాబట్టి మనము హడావిడిగా చెయ్యము దీన్ని. అందుకే ఇంత ప్రిలిమ్స్ స్ప్రెడ్ చేసి మరి చేస్తున్నాము. ప్రతి వాళ్ళు పాడాలి. ఘంటసాల గారి పాటలు ఆన్లైన్లోనికి వచ్చి వాళ్ళు పాడుతున్నప్పుడు మేము యూట్యూబ్లో రిలీజ్ చేస్తే అది నలుగురు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, అందరూ చూడాలి, చూసి సంతోషపడాలి. అసలు ఘంటసాల గారి పాటలు పిల్లల గొంతులో వింటూ ఉంటే ఎంత ఆనందం వేస్తుందనేది అందరూ తెలుసుకోవాలి అని ఒక ఆలోచన మాకుంది. కాబట్టి దాన్ని చాలా సెటిల్డ్గా, ప్రశాంతంగా ఈ ప్రిలిమ్స్ రౌండ్స్ అన్నీ జరగాలని కోరుకుంటున్నామండి. ఇందులో వచ్చే జడ్జెస్ కూడా చాలా స్వచ్ఛందమైన వాళ్ళు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ అదంతా కూడా ఎటువంటి పక్షపాతం లేకుండానే ఇస్తారు అనే వాళ్ళదే ఫైనల్ డెసిషన్ అనేది కూడా మనసులో పెట్టుకొని మనము వెళ్దామండి. ఓకే అండి. ఫస్ట్ సెషన్కి సంబంధించిన, అంటే ప్రిలిమ్స్ ఫస్ట్ సెషన్కి సంబంధించిన వివరాలు రేపటి లోపల ఎవరైతే పాడుతున్నారో వాళ్లకు చేరిపోతాయండి. అది ఒకటి ఫైనల్గా నేను చెప్పాలనుకున్నాను. ఓకే అండి. ప్రస్తుతానికి ఉంటాను. నమస్తే.